శ్రీ వెంకట్రావు గారు, రవి గారు, మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్డ్రన్ వన్స్ అగైన్ లయన్స్ క్లబ్ వాళ్ళే ఎందుకు ఇస్తున్నారమ్మా? లయన్స్ క్లబ్ ఉందో అక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేమైతే ఏ విధంగా అయితే మేము ఈ విధంగా ఇస్తున్నామో మీరు కూడా రేపు పెద్దగా అయ్యాక మీరు కూడా ఏం చేయాలా? చదువుకోవాలా. మంచి చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్నాక మేడం ప్లీజ్. దాదాపు ఒక 3 సంవత్సరాలు లండన్లో ఉండేసి వచ్చిండు. ఇక్కడ వచ్చి లయన్స్లో ఉండి అనేక సేవలు చేస్తున్నాడు. మండలం నుంచి జాలాపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా సుఖశాంతులతో అష్టాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. సో మీ అందరూ కూడా ఆరోగ్య చెల్లిస్తూ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి అన్న. How are you all? Good. I don't want to take so much of time. Why? Because it's already 9:30, 10 approximately. వెంటనే ఇక్కడికి వచ్చాడు. సమయం ఇంత క్రూషియల్ టైంలో కూడా ఇంతమంది టైం ఇచ్చి మీ స్కూల్ కింద ఎంతమంది ఎందుకు వచ్చారమ్మా? మీకోసం ఎందుకు వచ్చాము? మీరు కూడా రేపు మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండి మీరు కూడా ఆ విధంగా సేవ చేయాలి. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి చాలా థ్యాంక్స్ సార్. Now, I request our special guest, Sri Venkatrao garu, Ravi garu. మన వంతుగా పిల్లలుగా మనం మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైన వెలిగిన దీపమనమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా పవిత్ర భారత ధరాతరంబుల పరాయి పాలన మంత్రము నడిచి పంజర విముక్త గగంబుల అంబర మెరిసిన స్వతంత్రమా స్వేచ్ఛ సాధన సమరంలో ముందు నడిచిన పతాకమా స్వాతంత్రమ్మ జన్మ హక్కని గర్జించిన పై జన్యరావమ ముష్కల బ్రిటిష్ మక్కల జాడలు హడలెత్తించిన అంకుశమ సమరావధిలో సహోదరానికి అండగా నిలిచిన ఆయుధమా. శుభాకాంక్షలు. ఆ పాఠశాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఇన్ఛార్జ్ గారు లంకా రవి గారు, అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి, కార్యక్రమం జరగడానికి ముఖ్య వ్యక్తి సిఆర్పి విజయ్ గారు, వీళ్ళందరికీ నా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే పాఠశాలకి విద్యార్థులకి సమాజం యొక్క భాగస్వామ్యం ఎంతో ముఖ్యము. సమాజ భాగస్వామ్యం అంటే పిల్లల్లో కూడా విద్యార్థులు కూడా మనం కూడా ఇతరులకి సహాయం చేయాలనే ఒక చిన్న ఆశయం పెరుగుతుందని చెప్పేసి మేము ప్రయత్నించడం జరిగింది. మా పరిధిలో మా బృందం ఉపాధ్యాయ బృందం పరిధిలో మేము చేస్తున్నాము. పాఠశాల అభివృద్ధికి మా వంతు సహాయం చేస్తున్నాం. కానీ సమాజ భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా పనిచేసిన పాఠశాలలో ఇలా ఈ విధంగా చేశాను. కానీ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా విజయ్ గారు కూడా చెప్పిన వెంటనే మాకు ఇది రెండోసారి సహాయం చేయడము.
తను అడగగానే నిర్మోహటంగా అంటే లేదు అనకుండా నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను, తప్పకుండా అని చెప్పేశారు మొదట అడగానే. సాధారణంగా ఎక్కడ సార్ ఎవరు ఉంటారు, ఉండకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు అనే మాట వస్తుంది చాలా దగ్గర నుంచి. కానీ అతను అలా విధంగా లేడు. ఎందుకంటే అతనికి స్పష్టంగా ఉంది, విజన్ ఉంది, నేను చేయాలి, నాకున్నారు, నాకు మనుషులు అలా ఉన్నారు, నా స్నేహితులు అలా ఉన్నారు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కాబట్టి మాకు సహాయం చేశారు. విద్యార్థులు అది చక్కగా మేము ప్రతిసారి కూడా విద్యార్థులకు ఆ సేవ యొక్క విలువను మేము చెప్తాము. శుభాకాంక్షలు. ఈరోజు భీమునిగుట్ట దగ్గర ఉన్న ప్రైమరీ స్కూల్లో మరి ప్రధానోపాధ్యాయుడు సందీప్ మరియు వారి టీచర్స్ ఆధ్వర్యంలో, అలాగే విజయ్ గారు వారధిగా, మరియు దాత ఈరోజు మన లంకా రవి లయన్స్ క్లబ్ ఇన్ఛార్జ్ గారు నిజంగా పిల్లలకు మరి టైస్ మరి అలాగే బెల్ట్స్ ఉదారంగా, వాళ్ళకు యూనిఫామ్ సంబంధించిన వస్తువులు మరి నిజంగా ఉదారంగా వారు సాయం చేయడం చాలా గొప్ప విషయం. ఇతరులు, ఎందుకంటే మన సొసైటీలో చాలామంది ఉన్నారు, అంటే మంచి మనసున్నవారు. కొందరు ఏంటంటే తెలియక, అంటే దానికి వారధిగా మన ఇప్పుడు విజయ్ లాంటి వాళ్ళు కూడా సందీప్ గారు విజయ్ని అడగడం, వారు మరి లంకారావు గారికి చెప్పడం, నిజంగా ఒకరు పరస్పరం మనం ఇలా సాయం చేసుకుంటూ పోతేనే మన దేశం పురోగతి ఉంటుంది. ఎందుకంటే కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళందరూ ఈ పాఠశాల పురోగతి చెందాలని, ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా మంచి పురోభివృద్ధిలో ఉండాలని, సందీప్ గారు లాంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉంటే డెఫినెట్గా పిల్లలు కూడా దానికి ఇన్స్పిరేషన్ పొంది వారు నిజంగా రాణించగలుగుతారు. చెప్పలేము ఎవరి భవిష్యత్తు ఎలా ఉందో చెప్పలేము అంతే, ఎందుకంటే ఎవరైనా ఏమైనా కావచ్చు తలుచుకుంటే. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఇక్కడ పిలవడం నాకు కూడా ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. నేను ప్రిన్సిపాల్ గారికి, మన లంకారావు గారికి, విజయ్ గారికి, మరి ఇక్కడ ఉన్న పాఠశాల టీచర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.